కల్కి 2898 ఏడి సినిమా కోసం సినీ ప్రపంచమంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. భారీ బడ్జెట్ తో గ్రాండ్ లెవెల్ గ్రాఫిక్స్ తో పురాణాలు ఆధారంగా రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీపై అంచనాలు స్కై హైని తాకుతున్నాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో అంచనాలు సృష్టిస్తున్నాడు. మేకర్స్ ఇటీవల బుజ్జి అనే క్యారెక్టర్ ని రివీల్ చేశారు. ఈ ప్రోమోకు విశేష స్పందన రావడంతో ట్రైలర్ పై హైప్ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. దీంతో మూవీ టీం ట్రైలర్ పై మరింత దృష్టి సారించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ట్రైలర్ ను డిజైన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కల్కి ట్రైలర్ కు సంబంధించి ఓ లేటెస్ట్ బజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. కల్కి 2898 ఏడి సినిమా షూటింగ్ కాస్త మిగిలే ఉందంటూ కొంతకాలంగా వినిపిస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఎప్పుడు పూర్తిగా అయిపోతుందా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ పూర్తిగా కంప్లీట్ అయిందని సమాచారం బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ ను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. జూన్ నెల తొలి వారంలో గ్రాండ్ గా ట్రైలర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. దీనిపై మూవీ టీం నుంచి త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ సైతం పండగ చేసుకుంటున్నారు. కల్కి మూవీని 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు ఇంత హై బడ్జెట్ తో నిర్మించిన మొట్టమొదటి ఇండియన్ ఫిల్మ్ గా కల్కి రికార్డు సృష్టించింది. నాగ్ అశ్విన్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి వైజయంతి మూవీస్ బ్యానర్ ఏర్పరిచింది. కల్కి 2898 లో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. దీపికా పదకొని హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ఎందరో సీనియర్లు ప్రధాన పాత్రలు నటిస్తున్నారు. సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొన్న ఈ మూవీ రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డులను కొలగొడుతుందో చూడాల్సిందే.